ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో అమరావతి పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుండి వెళ్తున్న బస్సులను ఆటోనగర్ వై జంక్షన్ వద్ద జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నజీర్ తో పాటు డిప్యూటీ మేయర్ షేక్ సజిలా, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ కులాలకు, ప్రాంతాలకు, వర్గాలకు, పార్టీలకు అతీతంగా అమరావతి రాజధాని పునః ప్రారంభోత్సవ కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు తరలి వస్తున్నారని చెప్పారు. గత 5 సంవత్సరాలలో రాజధాని లేకుండా చేసిన పరిస్థితిని మనం చూశామని అన్నారు. కూటమి పార్టీ అధికారంలోకి రాగానే అమరావతి రాజధానిగా పునః ప్రారంభం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే కూటమి ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుందని అన్నారు. అమరావతి పునర్నిర్మాణ సభకు విచ్చేస్తున్నటువంటి మోడీ గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ప్రజల రాజధాని అమరావతి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడా ఒక పండగ వాతావరణంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాజధాని లేనటువంటి రాష్ట్రంగా ప్రపంచంలోనే అందరి ముందు కూడా సిగ్గొచ్చేటువంటి విధంగా పరిపాలన చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి చంపపెట్టులాగా ఈరోజు 8 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి శుభ సందర్భంలో అమరావతిలో 1,00,000 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టేటువంటి సందర్భాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలు ఒక పండుగగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి వీధి నుంచి, ప్రతి ఇంటి నుంచి కూడా ఒక వ్యక్తి కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వేలాది మంది ఆ సందర్భాన్ని పురస్కరించుకొని అమరావతి బయలుదేరినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవ్వరు కూడా వర్గాలకు కానీ, కులాలకు కానీ, మతాలకు కానీ అతీతంగా ఈరోజు అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని చెప్పి వేలాది మంది తరలి వస్తున్నటువంటి పరిస్థితున్నాయి. ప్రభుత్వం తరపున బస్సులు ఏర్పాటు చేసిన స్వచ్ఛందంగా కార్లు, ఆటోలు, 2 వీలర్స్ మీద కూడా లక్షలాది మంది మన ప్రాంతం నుంచి బయలుదేరడం చాలా సంతోషం అనేటువంటి విషయం. ఈ అమరావతి రాష్ట్రానికి ఒక పునర్నిర్మాణం చేసేటువంటి అమరావతి కార్యక్రమం రాష్ట్రానికి ఒక అభివృద్ధికి ఒక ఇంజన్ లాగా పనిచేస్తుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, మోడీ గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధిని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దడానికి ఇది ఒక శుభదినం అని చెప్పి మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. జై చంద్రబాబు.